ముసలోడు ఈ రోజు ఏం కథలు పడుతున్నాడో ఏమో. ముసల్ది పొద్దు పొద్దున్నే లేస్తే ఆగం శివరాత్రి అన్నట్టు ఉరికిండు. ముసల్దాన్ని పాడు కాను నా చుట్టూ తగిలింది. అగో అగో ముసలోడు ఉబ్బుతున్నాడు, పట్టుకోండి పట్టుకోండి. ఓరు ముసలాడే పోయి బొందలగడ కిందకు వచ్చినావు నువ్వు. అగో అక్కడెక్కడ పోతున్నావు? గా ముందల బొందలగట్టు ఉంది, పోయి అడ్డం అనుకుంటున్నా ఏంది? ఇంత పొద్దున ఎందుకు వచ్చినావే నువ్వు? నేను సామానికి అవుతాయి మిమ్మల్ని శాతపడి చేయడానికి పోతున్నా. అమ్మో ఏం చేయడానికి పోతున్నావే? అమ్మో శాతపడే నీ అక్క చాదబాడేందుకు చేస్తావు నువ్వు? ఏమని చేస్తావు చేతబడి? నువ్వు ఏం నెత్తి కూడా ఖరాబ్ అయింది. ఏమని చెప్తావు? ఏమన్నా ఇల్లు కూడా ఎవరి ఇల్లు ఖరాబ్ చేస్తావు? ఏం చేయమంటావు? పొద్దు పొద్దు నా ముసలిది అర్రంటున్నది. నాకు శాతం అవుతుందా? మన పని మనం చేసుకోకపోతే మందొచ్చి చేస్తారా? లేనిపోయిన వాళ్ళు నిన్ను వేసుకొని నా పనాన్ని కలిగినావు. నీ గదంటే బానే ఫోన్లో బుక్ చేసుకునేదానికి ఏం బుక్ చేసుకోవాలి? నీ ముసలోనికి నా వాడేత్తు చింత వచ్చిన పులుపు దావది. నేను అన్నది పని మనుషులని. మీ సోది చాలు గాని ఓ ముసలోడా, ఇంటికి పోతావా పోవా? ఆగే పంది ముఖందారా, నన్ను పంది ముఖందానంటావా? నీ ముసలోడా ఇంటికి అంటున్నావు. ఇంటికి వచ్చే నా ముసలి పక్క బట్టలు చూపిస్తున్నది, బొట్టలు చూపిస్తున్నది. ఏం చేయాలి? నిన్నేమన్నా గాదులను మేపనికి ఇవ్వమంటున్నారా? ఒక్క పొద్దే కదా ఉండమంటుంది. ఒక్క పొద్దు అంటే ఆశ అమ్మాయి అనుకుంటున్నావా? నీ గల్లేం పెద్ద కథన్నావు నువ్వు. నీ ఇంతకు నువ్వు ఎట్లుంటావు ఒక్క పొద్దు? గదేమన్నా పెద్ద కథనా? పొద్దున్నే స్నానం చేస్తాం, దువ్వైతే కుబ నీళ్ళు ఆతాం. మీద మొక్క పొద్దురా మా ముసలి చెప్తే ఎట్లుంటారో చూడు. అగో బానే చెప్పబడుతుంది మా నాయనమ్మ మీద. ఎన్నడన్నా ఒక్క పొద్దున్న ముఖం అనేది ఒక పిల్ల తల్లి పోయి పిల్లల తల్లి చెప్పినట్టు నువ్వు నాకు చెప్తున్నావా? ఏ ఊకో ముసలోడా, మా నాయనమ్మ నిన్ను ఏ రోజంతా తిప్పలు పెట్టలేదు. పెట్టలేదా? నన్ను బాధ పెట్టలేదా? పొద్దు లేపి బావి కాడికి పోయి చలికి పుడుకుమంటుంది. నీ అవ పోయి బావి కాడ మునేకేమైంది నీకు? పొద్దున లేస్తే గజ అనుకుతున్నాయి. ఏమనుకుతాయి? బొక్కలు అనుకుతున్నాయి. బొక్కలేనా? నేను ఇంకేదా అనుకున్నా. సరే మాట్లాడిన కాడికి చాలు గాని ఇంటికి నాడు ముందు. ఆగును ముసలి చెప్తుండు గమ్మనుండు. ఓ తాత ఒక్క పెద్ద ఎందుకు భయపడుతున్నాను? మా అబ్బాయి 4 గంటలకు లేచి బావి కాడికి పోయి బర్రె వాళ్ళు విండి ఆవు పంచకం కోసం ఎదురు చూస్తుంటే అది పోయేది. మొన్న పుట్టినాడు, నీకేం తెలుసురా నా బాధ? ఇంట్లో తల్లి ఇటు చుట్టూ తల్లి పూజ చేసుకోవాలి. నిజంగా ఇవన్నీ చేయాలా ఒక్క పొద్దు అంటే? మరి కుట్టిగానే అనుకుంటువా? ఇంకా చాలా కథలు పడాలి. గుడి కాడికి పోయి అలంకరణ చేయాలి, జోల పట్టుకొని ఊరంతా పిడికెడు బియ్యం ఆడుకోవాలి. చేని కాడికి పోయి అన్ని సగ పెట్టాలి, అన్ని చేయాలి, బర్రెలు చూసుకోవాలి, కట్టేయాలి. సాయంత్రం కాలానికి ఇంటికి రావాలి. పొద్దు ఊకినాక గుడికి పోయి భజన చేయాలి. ఆ భజన అయిపోయేసరికి మా ముసలి ఇంత ఖర్జూర, ఇంత కొబ్బరికాయ, ఇంత బెల్లం తీసుకొని వస్తుంది. 108 పొర్రదండాలు ఎడిపిస్తుంది. ఇంత కొబ్బరికాయ కొట్టి ఇంత చిన్న కొబ్బరి ముక్క తీసుకొని ఇంత బెల్లం తీసుకొని సగం ఖర్జూర తీసుకొని ఒక పొద్దు ఇడుస్తాం. దాని తర్వాత చిన్న గిలాసుడు ఇన్ని నీళ్ళు ఇచ్చి ఒక పొద్దు అయిపోయా అని అంటది. జోల పట్టుకొని పోకడేంది ఇంటింటికి? నేను ఎప్పుడు ఇన్లే. శివునికి భిక్ష అంటే ప్రీతి, అందుకనే ఒక్క పొద్దు ఉండేవాళ్ళు ప్రతి ఇంటికి పోయి పిడికెడు బియ్యం ఆడుకొని ప్రతి ఇంటి దగ్గర 3 సార్లు మాత్రమే పిలవాలి. వాళ్ళకి ఇష్టం ఉంటే పెడతారు, లేకపోతే లేదు. మరి ఇంకేంది? పొద్దు మీకంగానే పండ్లు తిని పండుకుంటావు, ఇంకేం చేస్తావు? ఏం పండ్లు? ఎక్కడ పండ్లు? ఇంత బెల్లము, ఇంత ఖర్జూర పండు, గంతే ఇంత చిన్న కొబ్బరి పచ్చ. గట్లా ఇడవంగానే మా ముసలి ఇంత కాగితం సంచి తీసుకొని ఆ గుడి కాడుకోయి పరవమంటది. ఆట ఆడతారు కదా, అందుకే హోమంటది. ఇక షురువైన జరసేపటికే వండుకుంటావు. ఇక నువ్వు పండుకుంటానా? ముసలి వచ్చి ముఖం మీద నీళ్ళు కొడుతుంది. శివుడా అని జాగారం చేస్తాం. పొద్దున మళ్ళా బావి కడుకోయి స్నానం చేస్తాం. స్నానం చేసి గత వండుకుంటూ వస్తాం. వచ్చేసరికి మా ముసలి జోళ్ళలో పట్టుకొచ్చిన బియ్యం వండుతుంది, ఇంత కట్టు చారు చేస్తుంది. నేను రాత్రి ఇడిచిపెట్టిన ఇంత బెల్లం ముక్కల ఇంకో కొంచెం తీసుకొని మిగిలిన ఖర్జూరాల కొంచెం తిని ఒక పొద్దు చేస్తా. పొద్దున్నే పూజ ఏవైతే నువ్వు మొత్తం చెప్పిందాక ఇన్నవేమరా బడివే? ఇంకా అన్నిటికంటే ముందు పూజనే రా చేయవలసింది. గిన్ని చేస్తే మనిషి ఉంటాడు. నిజమే తాత, ఇవన్నీ చేయాలంటే మాకు ఎవరు చెప్పలేరు.
మీకు ఒక పొద్దు అంటే ఫ్యాషన్ అయిపోయింది. మీరు ఒక్క పొద్దు పేరుతో సినిమాలు షికారు చేస్తున్నారు. ఒక్క పొద్దు అంటే సినిమాలు షికారు కాదురా, దేవునికి దగ్గరగా ఉండడం, సేవ చేసుకోవడం. ఈ దొంగ మళ్ళా పోడా ఏం మాట్లాడుతున్నావు? వీడికే ముసలుడా అయ్యిండు, ఇంకేముంటాడు? అంత కావాలంటే నువ్వు అట్టు ఒక్క పొద్దు. అగో బాగానే ఇంకా వేసుకొస్తున్నావు మా తాతను. మీరు ఒకవేళ మల్లయ్య తాతని రెగ్యులర్గా చూస్తూ ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్